నవనారసింహ క్షేత్రాలలో 5వ క్షేత్రంగా విరాజిల్లుతున్న అంతర్వేది సాగర సంగమ తీర్థం గోవింద నామస్మరణలతో మారుమోగుతోంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు నిర్వహించిన మహారథోత్సవం కన్నుల పండుగగా సాగింది. లక్షలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు తరలివచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంతర్వేది నుంచి మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న అర్ధరాత్రి 1:56 వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల మధ్య అయితే ఈ కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి అంతర్వేదికి అయితే చేరుకున్నారు. నిన్న ఉదయం నుంచి అంతర్వేది ఆలయం పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ సాగర సంగమ ప్రాంతంలో ఉన్న ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ నరసింహ క్షేత్రాల్లో 5వ క్షేత్రం ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్న ఈ నరసింహ క్షేత్రానికి అయితే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. 25వ తేదీ అంటే ఈ నెల 25వ తేదీ నుంచి ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 2వ తారీఖున చక్ర స్నానంతో ఈ కళ్యాణోత్సవాలు అయితే ముగిస్తారు. ఈ కొద్దిసేపటి తర్వాత ఈ రథం ప్రారంభం కానుంది. ఇప్పటికే భక్తులంతా ఈ రథం చుట్టూ చేరి గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ అయితే చేస్తున్నారు. ఈ రథం ఎంతో అందంగా పరిమళ పుష్పాలు, వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అయితే ఈ రథాన్ని అందంగా అలంకరించారు. ఎవరికి వారు అరటిపళ్ళు నరసింహస్వామికి అయితే ప్రసాదంగా బహుకరిస్తున్నారు, నైవేద్యంగా బహుకరిస్తున్నారు, తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రథం చుట్టూ ఇప్పటికే వేలాది మంది భక్తులు అయితే చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో రోపార్టీ అయితే ఈ జనాల్ని మొత్తం కంట్రోల్ చేసి బయటికి పంపించే అవకాశం ఉంది. రథం సాఫీగా సాగడానికి వీలు కల్పించే అవకాశం ఉంది. రథం తిరిగే మాడవీధుల్లో పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే డ్యాక్కలతో పహారా కాస్తున్నారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో పోలీసులు అయితే 3 రోజుల నుంచి గస్తీ ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో సముద్రం ఒడ్డున అయితే మంచులు ఏర్పాటు చేసి ఈ సముద్రం లోపలికి ఎవరూ వెళ్లకుండా వారిని నియంత్రించే పహారా అయితే పోలీసులు కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. వివిధ శాఖలు అంటే ఇప్పటికే పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, అలాగే గ్రామీణ ఇవి అన్ని శాఖల సమన్వయంతో అయితే ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిన్న అత్యధిక సంఖ్యలో అంటే 70,000 మంది అయితే స్వామివారి కళ్యాణోత్సవాలకి హాజరయ్యారని ఆలయ అధికారులు చెప్తున్నారు. మొత్తమే చూసుకున్నట్టు ఈ కళ్యాణం జరిగే షెడ్లోకి అయితే 7,000 మందిని మాత్రమే అనుమతించాము. మిగిలిన వారంతా ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీల్లో అయితే ఈ స్వామివారి కళ్యాణోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించారని చెప్తున్నారు. ఈ తెల్లవారుజాము 4 గంటలకి స్వామివారికి ప్రాతకాల పూజల అనంతరం స్వామివారి దర్శనానికి అయితే భక్తులను అనుమతించారు. సముద్ర స్నానాలు చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి అయితే పోటెత్తారు. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం సుమారు 2 గంటల సమయం పడుతుందని భక్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అంతర్వేది అంటే రాష్ట్రంలోని దారులన్నీ అంతర్వేదిపైకే మళ్ళుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం రహదారులన్నీ అంతర్వేదిపైకే వస్తున్నాయి. భక్తులందరూ అంతర్వేదిపైపై వస్తున్నారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం, అలాగే ఈ రథోత్సవంలో పాల్గొనడం. స్వామివారు అమ్మవారు నిన్న రాత్రి జరిగిన కళ్యాణం తర్వాత అమ్మవారితో కలిసి రథంపై ఊరేగుతుంటే ఆ దృశ్యాన్ని చూస్తే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రథంపై అమ్మవారితో కలిసి స్వామివారు ఊరేగడం ప్రత్యక్షంగా చూసినట్లయితే పాపాలు హరిస్తాయని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి రథోత్సవానికి ఇంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రథోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచి అయితే భక్తులు అంతర్వేదికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ రథోత్సవం అయితే ప్రారంభం కానుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి అయితే ఇప్పటికే భక్తులు అయితే అంతర్వేది వీధుల్లో అయితే వేచి ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ రథోత్సవం ప్రారంభమవుతుందా, ఎప్పుడెప్పుడు స్వామివారిని రథంపై ఊరేగేటప్పుడు చూద్దామని భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కళ్యాణం తర్వాత స్వామివారు అమ్మవారు కలిసి ఈ రథంపై ఊరేగడం, ఈ రథంపై నుంచి భక్తులకి దర్శనం ఇవ్వడం భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ రథంపై స్వామివారు ఊరేగే దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడడానికి 1000 కళ్ళతో ఇక్కడ ఉన్న ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అంతర్వేది నుంచి.